హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ రమణి కళ్యాణం సినిమా థియేటర్లో చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే సినిమా అయితే చాలా అంటే చాలా నచ్చింది. ఈ రీసెంట్ టైమ్స్లోని ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమా చూడాలి అని అనుకుంటే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. 100% గ్యారంటీ అని చెప్తాను. అండ్ ఈ సినిమాలోని ఒక కొత్త యూనిక్ స్టోరీని డైరెక్టర్ ఎంచుకొని దాన్ని స్క్రీన్ మీద పెట్టారు. అది 100% వర్కౌట్ అయింది ఈ సినిమాలోన నేనైతే చెప్తాను. ఎందుకంటే ఈ సినిమాలోని పెద్ద ప్లస్ పాయింట్ ఏమైనా ఉన్నది అంటే డైలాగ్స్. ఆ డైలాగ్స్ ఏంటో గానీ చాలా అంటే చాలా బాగా రాశారని అనిపించింది. ప్రతి సీన్‌కి, ప్రతి డైలాగ్‌కి కనెక్ట్ అవుతాం. ఆడియన్స్ అయితే చాలామంది అట్రాక్ట్ అవుతారు ఆడియన్సు. అంటే ప్రతి దగ్గర ఏ సీన్‌కి ఎలాంటి డైలాగులు రాయాలి, ఆ సీన్‌కి తగ్గట్టు డైలాగ్స్ ఉన్నాయి. అలాగే బీజీఎం ఉంది, మ్యూజిక్ ఉంది, పాటలు కూడా ఉన్నాయి. ఓవరాల్‌గా డైరెక్టర్ సినిమాని చాలా తక్కువ రన్ టైమ్ తోటి తను చెప్పాలనుకున్నది తను స్క్రీన్ మీద బాగా చూపించాడు అండ్ చెప్పాడు కూడా. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. స్క్రీన్ ప్లే బాగుంది. అండ్ విజువల్స్ కూడా చాలా అంటే చాలా క్లీన్‌గా, గుడ్‌గా ఉన్నాయి. ఇంకా డీసెంట్ ఫీల్ గుడ్ మూవీ అని చెప్తాను. అండ్ ఈ సినిమా మనం చూస్తున్నప్పుడు రొటీన్ లవ్ స్టోరీస్ అయితే కాదు. ఒక యూనిక్‌గా ట్రై చేద్దామని అనుకున్నారు డైరెక్టర్. కానీ డైరెక్టర్ 'ఊపిరి' సినిమా, 'గీతాంజలి' ఇలాంటి చాలా సినిమాలు చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఈ సినిమా రాసుకున్నారేమో అని అనిపించింది. ఎందుకంటే సినిమా స్టోరీ లైన్ చూసినప్పుడు మనకు అదే థాట్ వస్తుంది. ఇంక స్టోరీ లైన్ విషయానికొస్తే ఒక కళ్ళు లేని అమ్మాయి, ఒక కాళ్ళు లేని అబ్బాయి లవ్‌లో పడితే ఏమవుతుంది? ఎదురైన సిట్యుయేషన్స్ ఏంటి? ఇదే స్టోరీ లైన్. చాలా కొత్తగా ఉంది కదా! సేమ్ సినిమా కూడా కొత్తగానే ఉంటుంది. ఒక యూనిక్ స్టోరీ తోటి ఫస్ట్ టైమ్ టాలీవుడ్‌లోని ట్రై చేశాడు ఈ డైరెక్టర్. అది 100% సక్సెస్ అయింది. సినిమా మొత్తం కూడా ఎక్కడ బోర్ కొట్టదు. చాలా తక్కువ రన్ టైమ్ తోటి చాలా ఫీల్ గుడ్‌గా అలా బోర్ కొట్టించకుండా డైలాగ్స్ తోటి, ఎమోషన్స్ తోటి, డ్రామాటిక్‌గా అక్కడక్కడ చిన్న చిన్న కామెడీ వే తోటి ఈ సినిమా మొత్తం వెళ్ళిపోతుంది. సో, సినిమా ఓవరాల్‌గా రివ్యూ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. స్క్రీన్ ప్లే బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకైతే డైలాగ్స్ బాగున్నాయి. ఈ సినిమాకి ఎందుకు ఎక్కువ అంత బజ్ రాలేదంటే పెద్ద హీరోస్ లేకపోవడం, లేదంటే పెద్ద హీరోస్ ఒకవేళ ఈ సినిమాని సపోర్ట్ చేస్తే గనక 100% ఈ సినిమా టాలీవుడ్‌లోని బెస్ట్ మూవీ కింద ఈ ఇయర్ అయితే ఉండబోతుందనైతే నేను సజెషన్ చేస్తున్నాను. ఈ సినిమా గనక ఓటీటీలోకొస్తే ఇంకా ఆడియన్స్ ఇంకా బాగా అట్రాక్షన్ అవుతారని గట్టి నమ్మకం అయితే నాకున్నది. మెయిన్‌లీ ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల ఇలాంటి సినిమాలు ఆడియన్స్‌లోకి వెళ్ళడం లేదు. మా రివ్యూస్ వల్ల గానీ ఈ సినిమా ఆడియన్స్‌కి బాగా అట్రాక్ట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమాకి నేను 5కి 4.5 ఇస్తున్నాను. ఎటువంటి వల్గర్ సీన్స్ గానీ, వల్గర్ డైలాగ్స్ గానీ లేకుండా చాలా డీసెంట్, క్లీన్, ఫీల్ గుడ్ మూవీ చూడాలి అని అనుకుంటే 'రమణి కళ్యాణం' ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లలో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, మరిన్ని మూవీ రివ్యూస్ కోసం, మరిన్ని మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.